పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఈ యొక్క సమయంలో నీవు రాయించిన జీవ గ్రంథంలో నుండి మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి జీవము గల నీ సంఘములో నాయన మేము ఎలా నడుచుకోవాలో తండ్రి, కొన్ని విషయాలు తండ్రి మేము ఆలోచిస్తూ ఉండగా చెబుతూ ఉన్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అందించండి. వింటున్న నీ పిల్లలందరూ నాయన చక్కగా అర్థం చేసుకుని నీ సంఘంలో నాయన ఎలా నడుచుకోవాలో గ్రహించి నాయన వాక్యానుసారమైనటువంటి జీవితం నాయన నడుచుకునే విధంగా అవకాశం కల్పించమని ఈ యొక్క కార్యక్రమం అంతటిలో మీ యొక్క కృప ఉంచమని ఈ ప్రార్థన ఈ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆడికి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలను, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి మరి కొద్ది రోజుల క్రితం మరి యొక్క పాఠ్యాంశంలో భాగంగా కొన్ని విషయాలు మరి మొదటి భాగంలో మాట్లాడుకోవడం జరిగింది పిల్లలు. మరి ఈరోజు రెండవ భాగంలో కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. మరి మొదటి భాగంలో మనం తెలుసుకున్న విషయాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే మౌనంగా ఉండాలి. రెండవది ఎలా ఉండాలంటే మన ప్రవర్తన బాగుండాలి. ఈ రెండు విషయాలు మరి మొదటి భాగంగా ఒక వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. మరి ఈ భాగంలో కూడా కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. అంటే దేవుని సంఘంలో ఎలాగైనా ఉండొచ్చు కదా అని ఒకవేళ ఇలా అనుకుంటే అది కుదరదు. ఒక వాక్యం చూద్దాం బైబిల్ గ్రంథంలో. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం ప్రియులారా. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో దేవుని మందిరం అంటే ఏంటంటే అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిస్తున్నాను. ఆ సంఘము ఇవి ఎందుకు చెప్తా ఉన్నాడంటే, దేవుని సంఘం అంటే ఏంటంటే జీవము గల దేవుని సంఘం. ఈ సంఘంలో ఈ సంఘానికి వచ్చేటువంటి ఈ విశ్వాసులు, ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా నడుచుకోవాలో ఈ సంగతులు నీకు తెలియాలి. ఎటు పడితే అటు నడుచుకోవడానికి లేదు, ఎటు పడితే అటు ప్రవర్తించడానికి వీలు లేదు. ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలి తిమోతి. నీకు తెలిస్తే ఆ విషయాలు ఇతరులతో చెబుతావు. అందుకోసమే నేను వ్రాస్తా ఉన్నాను. దేవుని సంఘం అంటే
ఒక పెద్ద బిల్డింగ్, గదితో కూడినటువంటి ఒక 4 గోడలతో ఉన్నటువంటిది అది దేవుని సంఘం కాదు. మీకు అందరికీ తెలుసు, మనకు దగ్గరలోనే ఈ పక్క వీధిలోనే ఎదురుగా చూస్తే ఒకప్పుడు ఒక సంఘం ఉండేది. దాని పేరు తెలుసు మీకు అందరికీ, జీజిఎం చర్చ్. ఇప్పుడు చూస్తే నిర్మానుష్యంగా మనుషులు లేదు. దాన్ని చూసిన వాళ్ళు చాలా మంది అనుకుంటారు, పొరపాటు పడతారు, ఈ సంఘం పాడైపోయింది, ఈ సంఘం ఖాళీ అయిపోయింది అనుకుంటారు. కానీ ఖాళీగా ఉన్నది ఆ గోడలే, ఆ గది, మనుషులు లేదు. దేవుని సంఘము అంటే ఈ మనుషులే ఒక సంఘం. ఇది పరిశుద్ధ సంఘం, ఇది దేవుని సంఘం, ఇదే దేవుని మందిరం. ఆ మందిరంలో అందరూ ఒక చోట కూడుకుంటే అక్కడ అది దేవుని సన్నిధిగా మనకు అర్థమవుతుంది. రాజు దగ్గరికి వెళితే ఆయన ముందరికి సమీపిస్తే దాన్ని ఏమంటారంటే రాజ సన్నిధి. అంటే రాజు దగ్గరగా వెళ్ళడం, రాజుకు సమీపించడం. మరి దేవుని సన్నిధి అంటే దేవునికి దగ్గరగా, దేవునికి సమీపించడం, దేవుడు మనకు సమీపంలో ఉండడం. దేవుడు మనతో, దేవునితో మనము ఎప్పుడు సమీపంగా ఉంటామంటే బైబిల్లో కొన్ని విషయాలు చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో, ఇద్దరు ముగ్గురు లేదా ఇంకా 4 లేదా 5 మంది 10 మంది 50 ఎంతైనా ఆయన నామందు కూడుకొని ఉంటే అక్కడ ఆ చోటే నేను వారి మధ్య ఉంటాను. కొండ మీద కాదు, సముద్రంలో కాదు, నా పిల్లలు ఉన్న చోట నేను ఉంటాను. నా పిల్లలు ఉన్న చోట నేనుంటాను. నేనున్న చోటు నా సన్నిధి. నా సన్నిధిలో నా పిల్లలు ఎలా ఉండాలి వారు తెలుసుకోవాలి. ఎటు పడితే అటు ఉండడానికి లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక ఆఫీసర్, ఒక మంత్రి కానీ, ఒక వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కానీ వచ్చినప్పుడు ఆయన ముందర మనం ఎలా ప్రవర్తిస్తామో మనకు తెలుసు. వినయముగా ప్రవర్తిస్తాం, మౌనంగా ఉంటాం, ఆయన చెప్పే విషయాలు వినడానికి మనం అవకాశం ఇస్తాం. మనుషులందరికంటే, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానికంటే మరి ఆధారభూతుడు మరి దేవుడు. ఆయన దగ్గర, ఆయన సన్నిధిలో మనం ఎలా నడుచుకోవాలి, ఆయన పిల్లలే అవసరం మనం, కానీ ఆయన ముందర ఎలా నడుచుకోవాలో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అలా లేకపోతే మన యొక్క ఆత్మీయ జీవితానికి ప్రమాదం. ఈ వీడియోలో ఈ భాగంలో కొన్ని విషయాలు ఆలోచిద్దాం. చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ మనం ఈ సమయంలో ఏం తెలుసుకొని పోతూ ఉన్నామంటే, మనము శ్రద్ధగా వినాలి. నోటెడ్ చేసుకోండి, శ్రద్ధగా వినాలి అనేది మనం ఇక్కడ తెలుసుకొని పోతా ఉన్నాం. ఓకే. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు దేవుని మందిరమునకు, దేవుని సన్నిధికి నువ్వు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఈ వచనంలో నేను కొన్ని పదాలు హైలైట్ చేస్తాను, అవి మాత్రం గమనించండి ప్రియుల. బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఒకవైపు బలి అర్పించడం,
ఒకవైపు సమీపించి ఆలకించడం. ఆలకించడం అంటే వినడం. అర్పించడం, వినటం. వినటం, అర్పించడం. ఈ రెండు విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. ప్రసంగి ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం, మీరు బలి అర్పిస్తారు, నా కొరకు నా సేవ నిమిత్తం ఎన్నో కార్యక్రమాల నిమిత్తం మీరు సహాయం అందిస్తారు, మంచిదే. అయితే వాటికంటే మీరు ఇచ్చేటువంటి బలి కంటే, అర్పణ కంటే, వాటన్నింటికంటే ముఖ్యంగా మీరు వినాలి, నా మాటలు వినాలి. నా మాటలు వినడమే అదే శ్రేష్టం. చాలామంది తెలిసే ఉండాలి, దేవుని కొరకు ఇచ్చేస్తారు కానీ ఆరాధనకు రారు, ఇంటి దగ్గర ఉంటారు. దేవునికి ఇచ్చేసాం కదా, కానీ దేవుడు మన ఆస్తులు, మన బంగారు అవి కోరుకునేవాడు కాదు, మన మనస్సునే కోరుకునేవాడు. ఆయన ఈ సృష్టి ఆయన చేశాడు, అన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చిన దాంట్లో నువ్వు ఇచ్చి నేను ఆయన ఇచ్చేసాను, ఇక నేను వెళ్ళకపోతే ఏంటని అనుకుంటే అది నీకు ప్రమాదం. నీ యొక్క ఆత్మీయ జీవితానికి నీకు నువ్వే నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నావు. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, బలి అర్పించడం కాదు, నా కొరకు నువ్వు ఇవ్వడం కంటే ముందు నా మాట విను నాయన, ఇదే శ్రేష్టమని దేవుడు ప్రసంగి ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియుల, ఈ మాట చదివిన తర్వాత మనకు విషయం, ఒక మాట జ్ఞాపకం వచ్చి ఉంటారు. పాత నిబంధనలో సౌలు యొక్క సందర్భంలో కూడా ఇలాంటి సందర్భం మనం కనబడతాం. చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. ఈ సందర్భంలో సౌలు నేను దేవుని కోసమే ఇస్తా ఉన్నాను కదా అనే ఆలోచనతో దేవుడితో, ఈ ప్రవక్తతో మాట్లాడే సందర్భంలో దేవుడు ప్రవక్త ద్వారా ఏం పలికించాడో చూద్దాం ఒకసారి. 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన, తాను అంటే ఎవరు? దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఒకసారి ఆలోచించండి. తర్వాత బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే, ఆయన సన్నిధిలోకి వచ్చిన నీవు ఆయన మాటలు, ఏ దైవ సేవని ద్వారా చెప్పేటువంటి విషయాలు నీ చెవితో నువ్వు శ్రద్ధగా వినవలెను. దేవుని సన్నిధిలో శ్రద్ధగా ఆయన మాటను ఆలకింపవలెను. ఆలకించుట శ్రేష్టం. ప్రియమైన దేవుని పిల్లారా, ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే వినడానికి మనం ఆదరణ చూపాలి. కానీ చాలా మంది వినడానికి రారు, తినడానికి వస్తారు. వినుట కంటే తినడం శ్రేష్టం అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లల, ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనం ఏ వంట రాకపోయినా కానీ అన్ని తెలుసుకొని నేర్చుకోవచ్చు. ఇంకొక వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం. దేవుని యొక్క మనసులో ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం మొదటి వచనం. సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి ఒక్క లైన్లో చెప్పేశాడు. సర్వజనులారా ఆలకించుడి. ఇదిగో నేను నా ప్రవక్తల ద్వారా, నా సేవకుల ద్వారా ఈ సమాజంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. సర్వజనులారా ఆలకించండి.
సామాన్యులేమి సామాన్యులేమి, సామంతులేమి సామంతులేమి, ధనికులేమి ధనికులేమి, దరిద్రులేమి దరిద్రులేమి, లోక నివాసులారా లోక నివాసులారా మీరందరూ మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా మాట వినండి. మీరు నా మాట వినడమే కావాలి నాకు. మీరు నాకు ఇచ్చేంత వాళ్ళు కాదు, నేను ఇచ్చిన దాంట్లో మీరు నాకు ఇచ్చేదే. నా మాట వినండి ముందు. ఇదే శ్రేష్టం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఆయన మాటలు వినేవాళ్ళు తక్కువ మంది, కరువైపోయారు. ఆయన మాటలు చెప్పడానికి వినగానే అసలు వినడానికి కూడా అవకాశం ఇవ్వని సందర్భం. సువార్త కొరకు వాక్యం తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా ఎన్నో అవరోధాలు. ఈ మాటలు మాకు వద్దు, వారి మనసులో ఈ మతం మాకొద్దు, ఈ విదేశీ బోధ మాకొద్దు, ఈ దేవుడు మాకొద్దు, ఇలా దేవుని యొక్క మాటను వ్యతిరేకిస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్ల, ఒక ప్రియుడు ఆలోచిస్తాడు, నా మనసులో మాట నేను ప్రేమించే అమ్మాయికి తెలియాలని ఆశపడతాడు. ఆ లెటర్ చదివితే చాలనుకుంటాడు. ఆ తర్వాత ఒప్పుకుంటాదో లేదు తర్వాత సంగతి. దేవుడు కూడా ఈరోజు సమాజానికి ఇచ్చినటువంటి ప్రేమ లేక లవ్ లెటర్ మనం ఆలోచిస్తే బైబిల్ ఆయన ప్రేమస్వరూపి. ఆయన వ్రాయించిన మాటలు ప్రేమతో కూడిన మాటలు. ఈ మాటలు ఈ సమాజంలో ఉన్న తన పిల్లలు వినడం సార్ ముందు. వారు మారుతారో తర్వాత సంగతి. ముందు వినండి. ఆ మాటలు వినని దేవుడు తన యొక్క మనసులో ఉన్నటువంటి బాధ తెలియజేస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, అయితే ఆయన మాటలు ఆయన దగ్గరకు వచ్చినటువంటి మనము ఎంతలా వింటా ఉన్నాం. వినని వాళ్ళ గురించి పక్కన పెడతాం. ఆయన మాటల యొక్క సారము, దయారసము, రుచి ఎరిగినటువంటి మనము ఎంతవరకు ఆయన మాటలు వింటా ఉన్నాం. కొన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత ఇక అంతా తెలుసు అనుకుంటాము. కానీ ఈ జీవితంలో చివరి వరకు మనం చనిపోయేంత వరకు ఆయన మాటలు నేర్చుకుంటూనే ఉండాలి. బోధించే మేము కూడా చివరి వరకు నేర్చుకుంటూనే ఉండాలి. ఒక ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి, నిరంతరము నేర్చుకుంటేనే అతను బోధించగలడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక విచిత్రమైన సంగతి, యేసుక్రీస్తు వారే ఆయనే విన్నాడు. ఇక ఆయనతో పోల్చుకుంటే ఇక మన సంగతి. బాలుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారే ఆ రోజు బోధకుల మధ్య కూర్చొని వారి మాటలు ఆలకించుండేను. చూద్దాం లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 46. లూకాసు వార్త 2వ అధ్యాయం 46 వచనం. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా సూచిరి. తల్లిదండ్రులు యెరూషలేముకు వచ్చారు, యేసుక్రీస్తు వచ్చారు. తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం బాలుడుగా ఉన్న యేసుక్రీస్తును ఇక్కడే పెట్టేసి మనతో పాటే ఈ గుంపులో వస్తామని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ దూరం వెళ్ళిపోయిన తర్వాత కుమారుని చూస్తే లేడు, యెరూషలేములోనే ఉన్నాడు. తిరిగి వచ్చేసరికి ఎక్కడున్నాడంటే ఏదో మరి తినడానికి తిండి కొట్టు దగ్గర కానీ, మరి బాల్యంలో ఉన్న ఆయన మరి సహచరులు పిల్లలతో కానీ ఆడుకుంటూ లేడు. బోధకుల మధ్య దేవాలయంలో వారి మాటలు వినుచుండేను, వారి మాటలు ఆలకించుతూ ఉండేను. అంటే దేవుని సన్నిధిలో ఆలకించాలా, శ్రద్ధగా ఆలకించాలా? ఆలకించడం శ్రేష్టం. యేసుక్రీస్తు వారే ఆయనే వింటే ఇక మన సంగతి వినాలి. ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నా కానీ మళ్ళీ కొత్త విషయాలు, ఎన్నో విషయాలు మీకు బోధింపబడుతూనే ఉంటాయి. అవి మీరు శ్రద్ధగా వినాలి, వాటన్నింటినీ రాసుకుంటూ ఉండాలి. నేను కూడా రాసుకుంటూ ఉన్నాను.
ఎందరో దైవసేవ రాసుకుంటూ ఉన్నారు. మేము రాసిన పుస్తకాలు చూస్తే ఒక పెట్టెకు సరిపోతాయి. ఇంకా రాసుకుంటూ ఉన్నాం, తర్వాత బీరో సైజ్ అయిపోతాయి. ఎన్నో వస్తువులు ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు, ఎన్నో రాసుకున్న ప్రతులు, ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లల, ఈ విషయాలని విని చక్కగా రాసుకొని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ విషయాలు ఇతరులతో మనం పంచుకోవాలి. ఈ సందర్భంలో ఈ సమయంలో మనకి తెలిసినటువంటి విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే శ్రద్ధగా ఆయన మాటలు వినవలేము. కానీ దేవుని సన్నిధికి వచ్చి కూడా బాడీ ఇక్కడే ఉండాలి, బాడీ ప్రజెంట్, కానీ మైండ్ ఆబ్సెంట్ ఎక్కడో ఉండాలి. అలా కూడా ఉండకూడదు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్గా ఉంటే అది ఏ ఉపయోగం? గంట సమయం ఉపయోగించి ఏం నేర్చుకున్నారు అని అడిగినప్పుడు ఏం చెప్పారో మనకు ఏంటంటే, అసలు ఎందుకు రావడం, ఎందుకు వెళ్ళడం, పిక్నిక్? ఆయన మాటలు వినాలని ఆయన సమాజంతో చెప్తా ఉన్నాడు. నా మాటలు ఆలకించండి, ఇదే స్టేషన్. ఆయన నా మాటలు వినండి, శ్రద్ధగా వినండి, హృదయమును పలకల మీద వ్రాసుకోండి, వాటి ప్రకారంగా మీ జీవితాలను అనుసరించండి. ఇది దేవుని యొక్క ఆవేదన. యేసుక్రీస్తు వారే ఆయనే శిశువుగా ఉన్నప్పుడే నేర్చుకున్నారు. భూమి మీద రాగమునుంటే పరలోకంలోనే ఆయనతో నేర్చుకున్నాడు. ఇంకా చూద్దాం, కొన్ని వర్షాలు చూద్దాం. ఇలా అపోస్తుల కార్యం 16వ అధ్యాయం, అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 14వ వచనం. 14వ వచనం. అప్పుడు లూదియా, ఈమె పేరు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె వింటుంది, ఆమె దైవభక్తురాలు. దైవభక్తులు ఎవరైతే ఉంటారో వారు దైవ మాటలు వింటారు. ఈ స్త్రీ, ఈమె ఇదిగో ఆమె వినుచుండెను. ఆమె యొక్క పరిస్థితి చూడండి ఒకసారి, ఆమె బిజినెస్ ఏంటో చూడండి ఒకసారి. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్తురాలు, పొడి అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగించే ఆమె దేవుని మాట వింటూ ఉందట. సో వ్యాపారం చేసుకుంటూ వెళ్ళిపోయే ఆమె, అసలు నా పరిస్థితి సరిగా లేదు, ఇలా అమ్ముకుంటూ తిరుగుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాను, దేవుడి మాట నాకేంటని ఆమె అనుకోలేదు. ఈరోజు అన్ని వస్తువులు ఉన్నా కానీ బిజినెస్ మాయలో పడిపోయి దేవుని యొక్క మాటలకే దూరం అయిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా బిజీ బ్రదర్, సమయం లేదు బ్రదర్, అంటే తినడానికి కూడా తిండి లేదా, జీవనం కూడా గడవలేని పరిస్థితిలో ఉందా. ఇక ఆమె పరిస్థితి చూస్తే పొడి అమ్ముకొని ఆ బిజినెస్ చేసుకుంటే తప్ప, వ్యాపారం చేస్తే తప్ప, ఆమెకు లాభం వస్తే తప్ప ఆమె జీవనం ముందుకెళ్ళదు. ఆమె ఎక్కడో నదీ తీరంలో ప్రార్థన జరుగుతూ ఉందని విషయం తెలుసుకొని ఆ ప్రాంతాన్ని వెళ్ళి దేవుని మాటలు వినుచుండేది. ఈమె మనకు మాదిరి. ఈ విషయాలు మనం మాదిరిగా పెట్టుకోవాలి. ఆమెనే వినింది, మనకంటే జ్ఞానం ఎక్కువ. యేసుక్రీస్తు వారి ఆయన విన్నాడు. ఇంకా ఉంది కదా, ఇదే అధ్యాయం 25వ వచనం. 25వ వచనం ప్రియులారా, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. పౌలు శీల వీరు సువార్త కొరకు ప్రయాణం కొనసాగించి వాక్యం చెప్పిన తర్వాత వీరిని అడ్డుకొని జైల్లో వేసిన తర్వాత దేవుడి సేవకు వచ్చాము, దేవుడేంటి మాకు ఇలా చేశాడు, దేవుని నిందించకుండా ఖైదీలుగా ఉంచబడి చెరసాలలో ఉన్నటువంటి వీరే ఏం చేశారంటే దేవునికి ప్రార్థన చేశారు, కీర్తనలు పాడారు. మధ్యరాత్రి వేళ జరిగింది ప్రియమైన దేవుని పిల్లలారా. అలాంటి సందర్భంలో వారితో ఉన్నటువంటి ఖైదీలు వాళ్ళు ఏం చేశారు, వినుచుండి. అసలు మా మీటింగ్స్
10 దాటాయనుకో, చుట్టుపక్కల ఎవరైనా క్రీస్తు విరోధులు ఉన్నారనుకో, ఇక కంప్లైంట్ చేస్తారు. మరి పర్మిషన్ తీసుకోకపోతే ఇంకా ప్రమాదం. వీరు చేసింది ప్రార్థనలు, కీర్తనలు మధ్యరాత్రి వేళ. ఈ ఖైదీలు ఏమనుకోవాలి? వచ్చాము, చెరసాలలో పడ్డాము, సరైన ఫుడ్ పెట్టలేదు, నిద్రపోదామంటే వీళ్ళేంటి, ఈ భక్తులు ఎవరు? ఏదో విధంగా సనుకోవచ్చు, లేదా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ ప్రతీకారం తీర్చుకోవాలనే విధంగా ఆలోచన చేయవచ్చు. ఎందుకంటే అందరూ ఆ ఖైదీలుగా ఉన్నటువంటి వారు ఎందరో దొంగలు ఉండొచ్చు, నరహంతలు ఉండొచ్చు, వ్యభిచారం ఉండొచ్చు. కానీ వారి మధ్యలో ఉండి కూడా దేవునికి ప్రార్థన చేస్తా, కీర్తన పాడుతూ ఉన్నప్పుడు ఆ ఖైదీలు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వినుచుండి మనం దేవుని మాట వినడానికి మనకు బాధ ఏంటి? జైల్లో లేము, ఫ్రీడంగా ఉన్నాం, ఇన్ని సదుపాయాలు ఉన్నప్పుడు మనం చక్కగా దేవుని మాట నేర్చుకోవడానికి, ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఎంతో చక్కటి అవకాశం ఉంది. మీరు రోజు దేవుని మాటలు వింటూ ఉన్నా కానీ, మీకు ఒకవేళ నెట్ బ్యాలెన్స్ సరిపోకపోయినా కానీ మన చర్చికి సంబంధించిన వైఫై ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు ఇంటికి వెళ్ళి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మాటలు ఆలకించడం శ్రేష్టము. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే ఆయన మాటలు శ్రద్ధగా వినవలేను. ఇది ఈ సమయంలో ఆలోచించాము. ఇంకొక విషయం ఆలోచిద్దాం. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? మన మనసు ఎలా ఉండాలి? సంతోషంతో ఉండాలి, సంతోషంతో రావాలి. వెళ్ళేటప్పుడు కూడా సంతోషంతో వెళ్ళాలి. ప్రియమైన దేవుని చూద్దాం. కీర్తన గ్రంథం అధ్యాయం 100. కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఎలా రావాలట? ఆయన సన్నిధికి ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాను మీరు సేవించాలి. ఎలా సేవించాలి? సంతోషంతో. ఆయన సన్నిధిలో ఎలా ఉండాలంటే ఆయన దగ్గర ఉన్నటువంటి వారు, ఆయనతో ఉన్నవారు సంతోషంగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నా సన్నిధికి వచ్చి మీరు సంతోషంగా ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి జీవితాలు మార్చుకోకుండా దుఃఖాక్రాంతులుగా ఉంటే ఇక ఏ ఉపయోగం? ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు విన్న తర్వాత కూడా ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మనోదుఃఖంతో వెళ్ళిపోతే ఇక వినడమే ఎందుకు? ఇక ఆయన మాట మనకెందుకు? ఆయన చెప్తా ఉన్నాడు, నా మాటలు వింటే మీకు సంతోషం, నా సన్నిధికి మీరు వస్తే మీకు సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉత్సాహగానం చేసు ఆయన సన్నిధికి రండి. సంతోషం, ఆయన సన్నిధిలో సంతోషంగా ఉండాలి. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు సంతోషంతో రావాలి. కానీ మన లైఫ్లో ఇలా జరగదు. చాలా సందర్భాలు ఎప్పుడో జరుగుతాయి, కానీ మన సమస్యలన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అప్పులు, బాధలు, ఈ కష్టాలు, రోగాలు ఇవన్నీ ఉంటాయి. మనం చనిపోయేంత వరకు ఈ బాధలు, ఈ రోగాలు, ఈ సమస్యలు ఇవన్నీ ఉండక తప్పవు. వాటిని మర్చిపోయి పక్కన పెట్టేసి ఆయన మాట వినడానికి ఆసక్తితో సంతోషంతో రావాలి. ఎన్నో సమస్యలు ఉంటే, ఎన్నో బాధలు ఉంటే, ఎన్నో అప్పు సమస్యలు ఉంటే భోజనం దగ్గర వెళ్ళేటప్పుడు బాధతో వెళ్ళి తింటాం, అన్నీ మర్చిపోయి తింటాం. పెళ్లి జరుగుతూ ఉంటే సంతోషంగా వెళ్ళిపోతాం, పరిగెత్తుంటాం. ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే సంతోషంతో వెళ్ళిపోతాం. ఫోటో దిగినప్పుడు చిన్న స్మైల్ ఇస్తాం. అంటే అంతా డూపా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ జీవితంలో సుఖ దుఃఖాలు కలిసి ఉన్నాయి. సుఖము దుఃఖము రెండు కలిసి ఉన్నాయి ఈ జీవితంలో. చనిపోయిన తర్వాత ఆ రెండు విడిపోతాయి. ఒకటి సుఖము, ఒకటి దుఃఖము. ఒకటి సుఖవంతమైనది స్వర్గము,
రెండో దుఃఖకరమైనది నరకం. అవి ఉన్నాయని తేయడం కొరకే దేవుడు రెండు ముడిపెట్టాడు మన జీవితం. చూద్దాం, వచనం చూద్దాం ఒకసారి. ప్రసంగి ఉంటారు చూడండి ఒకసారి, ఎవరైనా మరి జ్ఞాపకం చేయండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగుతాయి. ఏం జరిగేదో మనకు తెలుసు, తర్వాత తెలుస్తాయి. అది చనిపోయిన తర్వాత తెలియకముందే మనం ముందే తెలుసుకోవాలి. దేవుని యొక్క ప్రయాస ఇదంతా. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలిసి కొనకుండునట్లు దేవుడు. ఆ పదం చూద్దాం ఒకసారి, మళ్ళీ చూద్దాం ఒకసారి. జరుగుదానిని, చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలిసి కొనకుండునట్లు దేవుడు. చచ్చిపోయిన తర్వాత క్షణంగా నరకానికి వెళ్ళిపోయిన తర్వాత నరకం ఉందా నాకు తెలియదు అని అనుకోకుండా, వెళ్ళిపోయిన తర్వాత భక్తులుగా జీవించిన తర్వాత ఇదిగో స్వర్గం ఉంది నిజమేనా అని అప్పుడు తెలియకుండా ముందుగానే తెలియాలి. ముందుగానే మనకు తెలియాలని, చనిపోయిన తర్వాత అప్పుడు తెలుసుకోకుండా ఉండాలని దేవుడు చివరి లైన్, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. ఇక్కడే పెట్టాము ఆయన. సుఖవంతమైన దినాలు ఉన్నప్పుడు ఒక సుఖవంతమైనటువంటి స్వర్గం ఉందని, నీ జీవితంలో దుఃఖకరమైనటువంటి బాధాకరమైన దినాలు వచ్చినప్పుడు ఇదే ఇంత బాధగా ఉంటే ఒక భయంకరమైన బాధ, ఒక నరకం అనేది ఉందని నువ్వు ముందే తెలుసుకోవాలని, ఈ రెండు నీకు ముందుగానే ఈ జీవితకాలంలో అమర్చానని ఒకసారి గ్రహించనని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవునికి అయితే బాధ ఉంటుంది, సుఖము ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా నువ్వు దుఃఖంతో వస్తే, వచ్చిన తర్వాత ఓకే, ఆయన మాటలు విన్న తర్వాత కూడా నువ్వు మళ్ళీ దుఃఖంతో తిరిగి వెళ్ళిపోతే, ఇక ఆయన మాట విన్న తర్వాత కూడా నీలో మార్పు లేదా, రాలేదా? అంటే ఆయన మాట వినడం వలన నీకు పూర్తి సారాంశం తెలిసిన తర్వాత కూడా నీకు సంతోషం అనిపించడం లేదా? అంటే ఆయన సన్నిధికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ జీవితంలో సంతోషం అనిపించడం లేదా? దేవుడు చెప్తా ఉన్నాడు, నా సన్నిధిలో సంతోషం ఉంది. నా సన్నిధికి వచ్చేటప్పుడు కూడా నువ్వు సంతోషంతో రావాలి. ఆయన ఏదో భార్య వచ్చేటప్పుడు భర్త వెళ్ళకపోతే భోజనం పెడతాదో లేదో, ముద్దు పెట్టి రెండు కట్ అయిపోతాయేమో, ఈ బాధతో వెళ్ళడం కాదు, మనస్ఫూర్తిగా రావాలి. భర్త వెళ్తా ఉంటాడు కానీ భార్య అడుగుజాల్లో వెళ్తారు, ఎందుకంటే ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఈ ఆలోచనతో ఉంటారు. తల్లిదండ్రులు వెళ్ళిపోతా ఉన్నారు, నేను వెళ్ళకపోతే అడిగినప్పుడు కొనిపెట్టడానికి ఈ ఆలోచనతో వెళ్ళా ఉంటారు. మనుషుల మెప్పు కోసం, మనుషుల కొరకు వెళ్ళడం కాదు, కానీ దేవుని సన్నిధికి, దేవుని మాటలు, శ్రేష్టమైన మాటలు వినడానికి సంతోషంతో వెళ్ళాలి. ఎన్ని బాధలు ఉన్నా అవి మనం పక్కన పెట్టేసి ఆయన మాటలు విన్న తర్వాత కూడా, ఎన్నో జ్ఞాన సంగతులు విన్న తర్వాత కూడా మనం సంతోషంతో ఉండాలి. ఆ జ్ఞానం విన్న తర్వాత, తెలుసుకున్న తర్వాత. చూద్దాం ఒకసారి, ఆయన సన్నిధిలో సంతోషం ఉందా? ఉంది. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధికి వస్తే, ఏ దైవ సేవం ద్వారా సరే నేను వింటే ఆ జీవ మార్గం నాకు తెలుస్తుంది, నాకు తెలియజేస్తావు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? సంతోషంతో రావాలి. ఒకవేళ నువ్వు బాధతో వచ్చినా ఆయన సన్నిధిలో సంతోషం ఉంది కాబట్టి ఆయన మాటలు విన్న తర్వాత ఇక నువ్వు సంతోషభరితులుగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ సమయంలో మనం తెలుసుకున్నటువంటి విషయాలు దేవుని సన్నిధిలో
మనం ఎలా ఉండాలంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఇక ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు సంతోషంతో మరి ఆదృతంగా ఇష్టంగా రావాలి. పోయి నువ్వు బాధలో వచ్చినా కానీ ఆయన మాటలు విని తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? సంతోషంతో వెళ్ళిపోవాలి. బడికి వెళ్ళే విద్యార్థి వెళ్ళిన తర్వాత పాఠాలు ఏం నేర్చుకొని తిరిగి వస్తే ఏం నేర్చుకున్నా ఒకసారి చెప్పమంటే ఏం చెప్పకపోతే అసలు ఏం ఉపయోగం? అసలు వినడం ఎందుకు? దేవుడు కూడా ఇదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా సన్నిధికి నువ్వు రావాలి, వచ్చినందుకు వినాలి శ్రద్ధగా, వచ్చినందుకు నువ్వు సంతోషంతో వెళ్ళాలి. మీరు సంతోషంగా ఉండడమే నా సంతోషం. దేవుని యొక్క మనస్సు మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ విషయాలు విన్నటువంటి మీరు మరి దేవుని కొరకు దేవుని సన్నిధిలో మరి ఎలా ఉండాలో మరి ఈ విషయాలు తెలుసుకుంటారు. మరి దేవుని చిత్తం అయితే మరిన్ని విషయాలు ఈ పాఠంలోనే ఇందులోనే మరి భవిష్యత్తులో కూడా మరి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మరి ఇక సమయంలో మరి అందరూ ప్రార్థనలో ఏకీవించవలసిందిగా మరి ప్రేమతో కోరుకుంటున్నాం. ప్రార్థిస్తున్నాం. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి ఈ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా నాయన మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నా. నీ పిల్లలుగా నాయన నీ సన్నిధిలో ఎలా ఉండాలో మీరు ఒకనాడు వాయించిన మాటలు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. నీ సన్నిధిలో నీ సేవ నిమిత్తం నాయన మేము ఇచ్చే వాటికంటే నీ మాటలు ఆలకించడమే శ్రేష్టమని ఇదే మీరు కోరుకుంటా ఉన్నారని మేము గ్రహించిన ఆయన మా జీవితంలో ఎల్లప్పుడూ ఆయన ఎవరు ఏ విషయాలు చెప్పినా బైబిల్ గ్రంథంలో అలా ఉన్నాయో లేవో సరిచూసుకుంటూ ఆయన ఈ యొక్క వాక్కును ఆయన శ్రద్ధగా విని మా యొక్క బ్రతుకులు నీకు ఇష్టానుసారంగా ఉండునట్టు ఆయన మీరు నడుచుకోవడానికి అవకాశం కల్పించమని కోరుకుంటున్నాను. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు ఆయన. ఈ సన్నిధానం వచ్చిన మేము ఈ యొక్క జీవిత పరమార్థం, ఈ జీవిత రహస్యాలు, పరలోక రహస్యాలు, పాతాళ రహస్యాలు, ఈ విశ్వ రహస్యాలను ఆయన తెలుసుకుంటూ ఉన్నటువంటి మేము ఆయన మేము సంతోషిస్తూ ఈ లోకంలోకి మేము ఏమీ తీసుకోరాలేదని వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోమని ఈ యొక్క పరమార్థం ఎరిగిన వారముగా ఆయన ఎల్లప్పుడూ తండ్రి లేమిలో కూడా ఆత్మీయంగా తండ్రి మేము సంతోషిస్తూ ఈ యొక్క జ్ఞాన సంగతులు ఆయన సమాజంలో జ్ఞానం తెలియని వారికి ఆయన తెలియజేస్తున్నాయన అగ్నిలో నుండి లాగినట్లు కొందరైనా రక్షించిన ఆయన నిన్ను సంతోషపెట్టే విధంగా మా జీవితంలో తండ్రి మంచి కార్యక్రమాలు, సాహస కార్యక్రమాలు తండ్రి చేసే విధంగా మాకు సహాయత దయచేయమని ఏక సమయంలో ఆయన ఈ యొక్క మాట వినడానికి వచ్చేటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని వారిని వారి కుటుంబాలను ఆయన జ్ఞాపకం చేసుకోమని నిశ్చితమైతే మరిన్ని విషయాలను ఆయన ఈ సన్నిధిలో మేము ఎలా ఉండాలో ఇలా నడుచుకోవాలో తండ్రి తెలుసుకోవటకు అవకాశం కల్పించు ఆయన. ప్రారంభం నుండి మరి ఇక్కడ సంఘం ఏర్పడడానికి నాయన కృషి చేసినటువంటి కుటుంబం ప్రసన్న గారిని జ్ఞాపకం చేసుకోమని కోరుచు ఉన్నాం. ఈ యొక్క సమయంలో ఆయన మరి కొద్ది రోజుల క్రితం నుండి మరి మాట్లాడే విషయంలో ఆయన మరి అస్వస్థత ఉంది నాయన, స్వస్థపరచమని కోరుచు ఉన్నాం. ఈ యొక్క పని నిమిత్తం వాడుకున్నాం. మేమందరం ఏక మనస్సు ఏక భావం కలిగి ఈ యొక్క పని జరిగించిన ఆయన నువ్వు ఉన్నటువంటి ఆ మహాలోకం చేరుకునే విధంగా అవకాశం కల్పించము. ఈ ప్రార్థన ఈ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.